హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మండే కదా, పొద్దున్నే లేచి తొందరగా దీపం పెట్టుకుందాం అని అయితే అనుకున్నానండి. బట్ బయటకు వచ్చి చూసేసరికి ఇట్లా జరిగింది. వర్షం ఎంత గట్టి పడిందో తెలియదు, కానీ ఎంత డస్ట్ పడిందో తెలియదు. ఆ మొక్కలు ఉంటాయి పైన, మొక్కలు పైన ఉంటాయి, కింద ఉంటాయండి. స్ట్రైట్ గా వర్షం పడితే మాకు అస్సలు ఈ కారిడార్ అస్సలు డస్టే ఉండదు. బట్ కొంచెమైనా గాలితో వర్షం పడితే మాత్రం మొక్కల్లో ఉండే మట్టి, బయట మట్టి అన్నీ వస్తాయండి. ఇంకా పైగా ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకున్నాను కూడా కదా, అది కూడా వచ్చింది. ఇంకేం చేస్తాము, ఇదంతా నాకు క్లీన్ చేసేటప్పటికి 1 అవర్ దగ్గర 1 అవర్ అవుతుందండి. అదంతా చేయాలి. ఇంకా దూరం దగ్గర పసుపును అయితే నీట్గా అలా క్లీన్ చేసి కడిగేసాను. నార్మల్గా ఎప్పుడు దూరం పసుపు పెట్టనండి, ఎప్పుడు పండగలు అయితేనే తప్ప. ఎందుకంటే వర్షం వస్తే తడుస్తుంది అనే ఒక భయం. ఇంకా దూరం అలా తడిచుంటే పాడవుతుంది అని అంటారు కదా, అందుకని అటు దూరం అటువైపులా ఇటువైపులా కొంచెం పసుపు కుంకుమ వేసేస్తాను, అంతే తప్ప ఎవ్రీడే పసుపు రాసైతే నేను అదే ముగ్గు పిండితో ముగ్గులు అయితే పెట్టనండి దూరం పైన. నార్మల్గా పెయింట్ ఉన్నది కదా, అందుకే అట్లనే వదిలేస్తాను. నార్మల్గా అయితే క్లాత్తో అదే పోచా స్టిక్తో ఒత్తేద్దామని అనుకున్నాను, కానీ అంత డస్ట్ ఉండేటప్పుడు వాటర్ వేసి క్లీన్ చేస్తేనే బెస్ట్ అని నాకు అనిపించింది. అంతా క్లీన్ చేస్తున్నాను బాబు అనేటప్పటికి మళ్ళీ మబ్బు వేసిందండి. నాకు ఇంకా చిరాకు వచ్చింది. అలా వదిలేస్తే ఆ బయటదంతా ఇంట్లోకే వస్తుంది, పిల్లలు ఆడుకోవడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా అని క్లీన్ చేస్తే మళ్ళీ మబ్బు వేసింది. ఏంటోలేండి, చాక్ పీస్తో ముగ్గు పెడితే అస్సలు కనిపించదండి మా ఫ్లోర్లో. అయినా సరే ఇంకా తప్పలేదు, వర్షం పడుతుందేమో అని భయానికి మొత్తం క్లీన్ చేశాక ప్రశాంతంగా అనిపించింది. బట్ పూజ మాత్రం లేట్ అయింది. ఏం చేస్తానండి, ఫస్ట్ అయితే క్లీనింగ్ కదా, తర్వాత ఇంకా పూజ. మీరు కూడా ఇట్లాంటివి ఫేస్ చేస్తారా? అంతా క్లీన్ చేశాక డస్ట్ ఉంటే ఎట్లా అనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి.